నేను ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నాను. దీపావళి సందర్భంగా జస్ట్ మిల్లెట్ నుండి శ్రవణ్ కుమార్ గారు ఆయన ఒక మెంబర్. అందులో నాతో పాటు మెంబర్స్ అందరికీ కూడా ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు. దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాము. చేసిన తర్వాత ఇందులో ఏమున్నాయి, వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి మీతో నేను చెప్తాను. ఫాక్స్టైల్ మిల్లెట్ లడ్డూస్ అండ్ 2 ప్రమిదలు పంపించారు. అండ్ స్నాక్స్ ఫాక్స్టైల్ క్యారెట్ రిబ్బన్ పకోడా అండ్ ఫింగర్ మిల్లెట్ బిస్కెట్స్ అండ్ సేమ్. మనం ఫాక్స్టైల్ క్యారెట్ రిబ్బన్ పకోడీ తిని చూద్దాము ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తారు. మనం ఫాక్స్టైల్ ఇవి ఇలా ఉన్నాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. అండ్ మనం నార్మల్ ఏదైతే రిబ్బన్ పకోడా చేసుకుంటామో అంత సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉన్నాయి. చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. ఇవి ఇలా ఉన్నాయి. ఎక్కడా కూడా ఆయిల్ అనేది నాకు ఎక్కడా కనిపించట్లేదు. అండ్ వెరీ టేస్టీ, మెయిన్గా చాలా హెల్తీ ఫుడ్. ఎక్కడా కూడా ఆయిల్. ఫాక్స్టైల్ మిల్లెట్ లడ్డు ఇవి ఇలా ఉన్నాయి. తిని చూద్దాం. మనం సున్నులు తింటాం కదా, అంత సాఫ్ట్గా ఉన్నాయి. అంతకు మించి కూడా టేస్టీగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇందులో కూడా జాగరీ మాత్రమే వాడున్నారు చూడండి. ఇందులో కూడా ఫాక్స్టైల్ మిల్లెట్ బిస్కెట్స్ ఇవి కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. బిస్కెట్స్ ఈ విధంగా ఉన్నాయి. కలర్ టేస్ట్ చేసి చూద్దాం. క్రిస్పీగా ఉన్నాయి. మీడియం స్వీట్ ఉంది, ఎక్కువ స్వీట్గా లేదు, అలా అని స్వీట్ లేకపోవడం కూడా కాదు. మీడియం స్వీట్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇందులో ఎటువంటి మైదా కానీ వీట్ కానీ వాడలేదు. అలాగే పామ్ జాగరీ వాడారు. అందువల్ల మీకు స్వీట్నెస్ మీడియం ఉంది. ఈ విధంగా తినడం మనందరికీ తెలుసు, ఈ విధంగా తినడం చాలా హెల్దీ అని. సేమ్ అందులోనే ఫింగర్ మిల్లెట్స్ మనందరికీ తెలుసు కదా, ఫింగర్ మిల్లెట్స్ నుంచి బిస్కెట్స్ ఇవి ఎలా ఉన్నాయి కూడా టేస్ట్ చేసి చూద్దాం. సేమ్ అందులోనే ఇవి కూడా ఇలా ఉన్నాయి. కలర్ ఇవి కూడా క్రిస్పీగా ఉన్నాయి. ఇందులో కూడా మైదా అండ్ వీట్ వాడలేదు. అండ్ పామ్ జాగరీ మాత్రమే వాడారు. అందువల్ల ఇది కూడా మీడియం స్వీట్ ఉంది. ఇవి కూడా ఇలా ఉన్నాయి. కలర్. మీరు కూడా ఈ హెల్తీ మిల్లెట్ స్నాక్స్ని ఆర్డర్ పెట్టుకోండి. కామెంట్ సెక్షన్లో డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను. అలాగే నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.